ఇప్పుడు అదే ఇప్పుడు ఒక్కటే అండి ఇప్పుడు నేను అనేది ఇది సిర్రో సర్రో ఏదో ఒకటి పెట్టిండ్రు కదా ఇప్పుడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ను ప్రధానమంత్రిని పొలిటికల్ పార్టీస్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ అంటే పెట్టిన నియమాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి అనేది ఉంది. ఎక్కడన్నా ఒక్క కాన్స్టిట్యున్సీలా ఆ డబ్బుతో గెలుస్తుండరు అనేటోడు ఉన్నాడా ఎవడన్నా ఒకడు? లేదు. ఇలా సామాన్యుడికి ఎవరికైనా టికెట్ను ఆశించే స్థితిలో కూడా లేరు. రైట్. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లేదు. ఇవాళ కాంట్రాక్టర్ల డబ్బు, ఇవాళ పెద్ద పెద్ద ఇప్పుడు అంటే ఇక్కడ ఉండే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులతో రాజకీయాలు నడుస్తున్నాయి. టాప్ టు బాటం. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇవాళ మొత్తము అంటే వ్యవస్థనే, ఎలక్షన్ వ్యవస్థనే మారిపోయింది. రైట్. అసలు ఈ సరళ గిర్లు కాదు, మొత్తం రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ వ్యవస్థను టోటల్గా కడిగేయాలి. ఎందుకు పెడతారు మీరు చేతగానప్పుడు? నువ్వు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అరే రూపాయలు ఆడి ఉంటాయేమో, కానీ నేనైతే 18లో నేను చూసిన ఇంటింటికి 2500 అట్లా పెట్టి, అంటే ఓటుకు 2500 పంచుతూనే ఉన్నారు. ఇక ఎవ్వడు మేము పోతే కారులో ఇట్లా పంచుతున్నారు. నేను కారులో ఆపుకుంటూ పోతుంటే ఆ స్కూటీలు అవి పటాపటా పెట్టుకుంటున్నారు. 2-3 ఇండ్లు అవి తీసుకపోతున్నారు. టకా 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 రేపు ఎలక్షన్ అనగా పనిచేస్తున్నారు. 5-6 గంటల వరకు క్లోజ్. అప్పుడు లేకుండా కదా సార్ ఆ సంస్కృతి 83 ఆ టైంలో? అసలు లేనే లేదండి. డబ్బులు ఇవ్వడం ఓటుకి లేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది నేను ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ తెలంగాణ వచ్చినాకనే తెలంగాణలో అయింది. అంతేనా సార్? 2014 ఎలక్షన్స్. అంతకుముందు తక్కువ ఓటుకు డబ్బులు ఇవన్నీ తక్కువనే. ఇప్పుడు ఏమి అది పరిస్థితులు ఇట్లా అయినాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్లో ఒక సామాన్యుడిని కూడా నిలబడేదో లేదా మధ్యతరగతి మద్దతుతో నిలబడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇంకా మళ్ళీ వస్తుందా? ఎందుకు మళ్ళీ ఈ ఎలక్షన్ కమిషన్లు ఎందుకు మనకు? ఏ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఎందుకు అంటే సీలింగ్లు ఎందుకు, ఇవి ఎక్స్పెండిచర్ గిట్లా? ఈ రాజ్యసభలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, బోర్డు చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అన్నీ కూడా పాలిటిక్స్ నుంచి, పాలిటిక్స్లో లేని వారికి కూడా వస్తున్నాయి కదా సార్ ఇవన్నీ పదవులు? అవి నామినేటెడ్ లేకపోతే ఎమ్మెల్సీ లేకపోతే అనేది కొన్ని రకాలుగా అంటే అవి దాంట్లో కూడా కోట్లనే ఖర్చు అవుతుంది. ఓకే. బిజినెస్ మ్యాన్లకి ఇప్పుడు అంతా దీంట్లో ఇప్పుడు ఎక్కువగా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు రాజకీయాలకు వచ్చేసారు. ఓకే. ఇప్పుడు నేను దాదాపుగా 14 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి ఒక పేదల డాక్టర్ అనిపించుకొని ఒక్కనాడు నేను చేయి చాపి ఇంత డబ్బు ఇవ్వమని ఏ కేసుకు నేను అడగలే. ఓకే. వాళ్ళు ఇస్తే సరిపాయి, ఇవ్వకున్నా సరిపాయి, వాళ్ళు ఎంత ఇస్తే అంతతోటి. ఒకరోజు 11 డెలివరీలు నేను హాస్పిటల్లో. 11 డెలివరీలు అయితే మాకు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిపోయింది 64 రూపాయలు. ఓకే. అంత కలిపా సార్? అంటే 5-6 రూపాయలు కూడా లేకుండా, అంటే అందరు చాలా మంది ఫ్రీగా ఇంకా మన హాస్పిటల్ అనుకుంటూ అట్లా పోయినరు. ఒకరు ఇద్దరు ఇచ్చిండ్రు. ఓకే. అంటే ఆ రోజు డబ్బు కొద్దిగా విలువ ఉంటుండే, కానీ అంత అంటే అసలు నేను దాన్ని ఒక వ్యాపారంగా చూడలేదు, నేను సర్వీస్గా చూసిన. అందుకోసమే నాకు వరుసగా 5 సార్లు నేను గెలిచిన. ఈవెన్ ఇండిపెండెంట్కి గెలిచిన నేను. తెలుగుదేశంకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో నాకు అంటే టీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు, ఇంకా వాళ్ళు పిలిచిండ్రు. నేను చెప్పినాను ఐ విల్ కాంటెస్ట్ యాజ్ ఇండిపెండెంట్. ఓకే. ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసిన 34,000 మెజార్టీతో గెలిచినారు. 1983లో ఎన్టీఆర్ గారు చాలా మంది చదువుకున్న వాళ్ళకు, మీలాంటి డాక్టర్లకి, అడ్వకేట్లకి చాలా మంది రాజకీయాలకు తీసుకొచ్చిందంట. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది సార్? ఎట్లా స్టార్ట్ అయింది? అది ఎట్లా స్టార్ట్ కాలేదు.
ఆయన పిలిపించినారా ఎన్టీఆర్ గారు? చాలా మందిని పిలిపించుకున్నాడు. పర్వతనేని ఉపేంద్ర గారు కొంత సమాచారాన్ని సేకరించి దాని ప్రకారంగా పిలిపించిండ్రు. కొంతమంది పోయి మేము కలిసినాము. ఓకే. అంటే ఇప్పుడు నార్కల్కి వచ్చిండ్రు. ఎవరు ఈడ అంటే మంచి మంచి అంటే పొలిటికల్ కాదు, మంచి మనిషిగా వారికి గుర్తింపు ఉంది ఈ ప్రాంతంలో. ఆ రోజు ప్రజలకు సేవ చేసినలో ప్రజల మధ్యన ఉన్నానుకో ఎన్టీ రామారావు టికెట్లు ఇచ్చిండు. ఇప్పట్లేక కాదు, ఓకే. ఇప్పుడు ఇది మారిపోయింది. ఇప్పుడు ఎట్లుంది సార్ అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి? నాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు కోట్లు పెడుతున్నారు, ఏంటి కోసం పెడుతున్నారు? కోట్ల రూపాయలు ఏంటి కోసం పెడుతున్నారు? కోట్లు, వందల కోట్లు ఏంటికి? అరే సర్పంచ్కి అయిందా? ఇప్పుడు వార్డు మెంబర్కు ఖర్చు చూడండి, భయం అవుతుంది. ఈ వ్యవస్థ మారాలి పూర్తిగా. ఈ రాజకీయ వ్యవస్థలో డబ్బు ప్రధానం పోవాలి. ఓకే. ఇప్పుడు ప్రధానంగా డబ్బే ముఖ్యమైతే ఇంకా ఇప్పుడు ప్రజల ఓటు వాని ఇష్టం వచ్చినట్టు వేసినట్టు కాదు కదా. ఎవరు డబ్బు ఎక్కిస్తే వానికి వేస్తుంటే. సరే, అయితే 83లో మీరు టీడీపీ నుంచి? 83 అంటే టీడీపీలో ఉన్నానండి. ఓకే. పోటీ చేయలేదు సార్ 83లో? చేసినారు కదా నాగర్ కర్నూల్? చేసినాను. అంటే నేను ఓడిపోయింది 81 ఓట్లతోటి, అది 52 ఓట్లతోటి. 52. ఇప్పుడు ఓడిపోయినా. అది కూడా నేను గెలిచిన ఒక 1000 ఓట్ల మీదనే ఉన్నాయి. ఓకే. కానీ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ నాకు కనిపిస్తలేదా ఇది సైకిల్ గుర్తు మీద, నాకు కనిపిస్తలేదు ఏమైనా ఉంటే కోట్టుకో అని రిటర్నింగ్ ఆఫీసర్ ఎంత మనం అబ్జెక్షన్ చేసినా యాక్చువల్లీ 100 మోర్ దాన్ 1000 ఓట్స్ తోటి గెలిచిన. ఓకే. దట్ టు ఐ వాజ్ జస్ట్ ఎప్పుడు డస్ట్ లాగా ఇట్లా తిరిగినోడు కాదు కదా. ఓకే. కొద్దిగా తిరుగుతుంటే దుమ్ము అది ఇది కొద్దిగా జ్వరం వచ్చింది ఒక లాస్ట్ 2-3 days. ఓకే. కొంతమంది ప్రచారం చేసిండ్రు ఈయన వదులుకున్నాడు, ప్రచారాన్ని వదులుకున్నాడు అని. ఓకే. తిరుగుతలేడు, ఇంకేనకి ఇంట్రెస్ట్ వదులుకున్నాడు అని అంటే ఇంకా మనం దాని తర్వాత నేను ఆరితీరిన రాజకీయాల్లో. ఎట్లయితే వాళ్ళ డబ్బులు ఎప్పుడు పంచుతారు ఏం కదా అని చూసి వాళ్ళ వెహికల్స్ను అడ్డుకోవడం, వాళ్ళను దాంట్లో అన్నిటిని ఏదో. ప్రత్యర్థి ఎవరు సార్ అప్పుడు 83లో? 83లో విఎన్ గౌడ్ అని సాత్వికుడే. ఓకే. కానీ ఇంకా సీనియర్ అన్నా సార్ ఆయన ఇంతకుముందే 2-3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్. వ్యక్తి మంచోడు. ఓకే. సో ఆయనతో మీకు ఈ పొలిటికల్ రైవలరీ ఉంటుండే? పొలిటికల్ రైవలరీ మా కుటుంబాలకు మధ్య లేనే లేదు. ఓకే. మా నాన్న గిట్లనేమో అన్న అంటుండే. ఓకే. మేము ఈయనను చిన్న అంటుంటే. అట్లుండే. అంటే కులాలు వేరే ఉండొచ్చు కానీ బాబాయ్ అన్న అక్క మాట్లాడు అట్లా. అంటే ఒక మంచి వాతావరణంలో ఉన్నాం. 85లో ఆయన పైన గెలిచినట్ట సార్ మీరు? ఆయన పైన గెలిచినారు. ఓకే. ఇంకా తర్వాత 95లో మంత్రి అయినారు. 95లో మంత్రి. ఓకే. ఎన్టీఆర్ గారు క్యాబినెట్ లోనే మంత్రి అయినారా సార్? ఎన్టీ రామారావు నన్ను కరువు మంత్రి చేసిండు. ఎన్టీఆర్ గారు 8 months ఉన్నాం. ఓకే. కరువు మంత్రిగా. అంటే ఓన్లీ డ్రాట్ మినిస్టర్స్ అని, స్పెషల్ రిప్రజెంటేటివ్స్ టు అంటే గవర్నమెంట్ అని దాన్ని ఒక మంత్రి పదవి లేకపోతే క్యాబినెట్లో కూడా పిలిచేది. ఓకే. ఇంకా తర్వాత కొన్ని సందర్భాల్లో ఎందుకులే అనుకొని ఇంకా బాగుండదు ఇది, వీళ్ళు అంటే మనం ఓటు తీసుకోలేదు కదా అని ఆపిండు. ఓకే. ఎన్టీఆర్ గారితో మీకు ఎట్లుండే సార్? నాకు మంచిగా ఉండేది. అంటే ఏవి కన్వర్జేషన్ కానీ బాగా గుర్తుండిపోయే సంఘటనలు కానీ? ఇప్పుడు 80 అంటే మాకు నేను 89లో ఓడిపోయినా. 89లో ఓడిపోయినప్పుడు అంటే నాకు టికెట్ ఇయ్యలే. ఓకే. ఎన్టీ రామారావు నేను కొద్దిగా ముక్కుసూటిగా అది చేస్తుంటే సరే ఇంకా ఇంకో పెద్ద మనిషి అడ్డం పడ్డాడు.
89 లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఇప్పుడు ఓకే నేను చంద్రబాబు నాయుడు వెంబడి ఉంటే ఓకే ఓకే. తర్వాత కానీ 89 లో గ్యాప్ ఏం లేదు కదా సార్, ఇద్దరి మధ్యలో గ్యాప్ కానీ ఏం లేదు. మాకు గ్యాప్ ఏం ఒక ఎన్టీఆర్ గారికి చంద్రబాబు ఎన్టీఆర్ గారు నాకు ఫోన్ చేసి మీకు మంచి ఫ్యూచర్ ఉంది, నిన్ను ఇంతకంటే పెద్ద పదవిలో కూర్చోబెడతా అంటే కూడా మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు చెప్పండి అని పోటీ చేసిన ఇండిపెండెంట్గా కొన్ని ఓట్లతో ఓడిపోయినాక అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు 91లో వచ్చినాయి. ఓకే. మళ్ళీ ఆయన్నే ఫోన్ చేసిండు, పొరపాటు మీద ఉండొచ్చు నాది ఉండొచ్చు, డాక్టర్ గారు వచ్చేయండి పార్టీలో కానీ. నేను ఒక డెలివరీ కష్టంగా ఉంటే సెక్షన్ చేసి రాత్రి 12 గంటలకు పోయి పడుకున్నా. నేను చెప్పిన ఇంకా లేపకండి, ఏదన్నా ఈ ఒక్క పేషెంట్కి ఏమన్నా కాంప్లికేషన్ వస్తే లేపండి అని చెప్పి. ఓకే. 4 గంటలకు ఎన్టీ రామారావు ఫోన్లు ఎప్పుడు 4 గంటలకు ఉంటుండే పొద్దున్నే. తెల్లవారు 4 గంటలకు ఫోన్ వస్తే ఇంకా ఇట్లా ఎన్టీ రామారావు గారి ఇంటికి అంటే వాళ్ళు ఇంకా సార్ వద్దన్నాడు అంటే మేము మాట్లాడిపోయింది అని వాళ్ళ ఆపరేటర్ అంటే నాకు కనెక్ట్ చేసిండ్రు. బ్రదర్ 7 గంటల వరకు వచ్చేయండి, మళ్ళా ఒక మాట అడగలే నన్ను ఆయన, ఏం అడగలే, పార్టీలకు రమ్మని ఏది కూడా మాట్లాడలే. 7 గంటలకు మనం బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం వచ్చేయండి అన్నాడు. ఓకే. ఇక నాకు డ్రైవర్ దొరకలే, ఇక ఎక్కడి నుంచి రావాలా, నాగర్ కర్నూలు నుంచి రావాలా. అప్పుడు పెద్ద రష్ ఉండకపోయేది కదా. ఓకే. 1 hour 45 minutesలో వచ్చేసిన, స్నానం చేసి ఎంబడే వచ్చేసిన. అంటే నాకు ప్రేమ ఉంటేనే కదా వచ్చేది, అంతే అంతే సార్ అంతే. ఆ పార్టీ అంటే ఇష్టం ఉంటేనే కదా. ఇంకా అప్పటి నుండి కంటిన్యూస్గా ఉన్నాం. ఓకే. వచ్చినాక ఏం మాట్లాడండి సార్ ఎన్టీఆర్ గారు? అదే ఒక తప్పున నేను నాది ఉండొచ్చు మీది ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అన్నయ్య, నీ అవసరమైతుంది పార్టీకి వచ్చేసి అన్నాడు. ఓకే. అప్పుడు మీరు పోయినప్పుడు ఎవరెవరు ఉండే సార్ అప్పటికక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర? ఎవరు లేరు, ఎవరు లేరు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్కే. ఓకే. హ్యాబిట్స్లో ఇంటికా సార్? హ్యాబిట్స్లో. ఓకే. ఆయన స్టైల్ ఎట్లుంటుండే సార్ ఎన్టీఆర్ గారిది? చాలా మంది చెప్తుంటారు కదా పోగానే అంటే భోజన పీరియడ్ అని చెప్పేసి ఆయన మార్నింగే లేస్తాడు. అంటే కొబ్బరి చట్నీ పెద్ద తింటుంది కదా కప్పు, కొబ్బరి చట్నీ, ఇడ్లీలా అవి ఇడ్లీ దోశ పొంగలి, తర్వాత ఏది పెసరట్టు, అన్ని రకాలు అవి చేస్తుండే. దాంట్లో మళ్ళీ స్వీట్లు చేస్తుండే. ఓకే. మార్నింగే చికెన్ అది ఇది పెట్టి పూరి పెడుతుండ్రు, కానీ మనమేమో 2 ఇడ్లీలు తినడం. ఓకే. నేను పొద్దున్నే నాన్ వెజ్ తో కూడా టిఫిన్ చేస్తుండే అంటారు సార్? నాన్ వెజ్ పొద్దున ఆయన భోజన పీరియడ్. నేనే ఉండి ఓ రోజు అడిగిన, ఏం సార్ మీరు డయాబెటిక్ ఇంత భోజనం చేస్తారు, అది ఇది స్వీట్లు తింటారంటే, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందా, గుండె ధైర్యం. పాపం నాకైతే బాధ వేసింది ఆ రోజు. ఆయన చనిపోయిన రోజే సార్. అంటే నన్ను రాజకీయాలకు తెచ్చింది ఆయనే కదా. రైట్. అందుకోసం ఓసారి అట్లా వస్తుంటే ఎప్పుడు ఆ ఘాట్ దిక్కు చూస్తుంటా, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర. మొన్న కూడా ఎవరు లేకున్నా ఇంకా ఊరికెళ్ళి కొంతమంది పిల్లలు వచ్చిండ్రి, వాళ్ళ పోయి ఘాటుకు పోయినాను. అవును సార్. ఘాట్లో పోతే మన రామకృష్ణ గారు కలిసిండ్రు, మేడం భువనేశ్వర్ మేడం కలిసిండ్రు. నాకు మొన్న కూడా అంటే నేను నా మీద ఉన్న కేసులు తెలుగుదేశంలో ఇంతవరకు ఎవరి మీద లేవు. అట్లా రాజశేఖరుడి నేను ఆడ ఇట్లా ఉన్నాను అంటే, ఈడ ఇంతమందిలో ఉంటే నేను గాడ కూర్చొని ఉంటే ఆ ముందలోను నా మీద నేను ప్రథమ ముద్దాయిని అని పెడుతుండే ఆయన. మీ మీదే ఓ కేసు ఎన్నేళ్ళు, 7 ఏళ్ళు 18 ఏళ్ళు. అసలు మేము ఓబులాపురం మైనింగ్ దాని మీద పోతే
మైనింగ్, ఓబులాపురం మైనింగ్లో. అక్కడికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, కారులో ఉన్నాం, రోడ్డు నువ్వు ఆపలే, ఏది ఆపలే, కానీ అరెస్ట్ చేసి పారేసి ఓకే డైరెక్ట్గా టెస్ట్ పాస్ కింద దాంట్లోకి పోయినట్టు పోకముందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.